నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అనేక రంగాల వారికి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఆటో కార్మికులకు కానీ, ఆటో నడుపుతున్నటువంటి డ్రైవర్లకు కానీ, ప్రైవేట్ వెహికల్స్ నడిపిస్తున్నటువంటి వాళ్ళకు కానీ కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైపోయింది. మా హామీలు నెరవేర్చేంత వరకు మేము ప్రైవేట్ వెహికల్స్తో పాటు ఆటోలను అన్ని కూడా మేము బంద్ పెడుతుంటామంటూ ఆటో సంఘాల జేఏసీలు ఎవరైతే ఉన్నారో ప్రైవేటు వెహికల్స్ సంబంధించినటువంటి జేఏసీ వాళ్ళంతా కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. రేపటి నుంచి ఆటోలు కానీ, ప్రైవేట్ వెహికల్స్ కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ, మరొక పక్కన ప్రైవేట్ స్కూల్ బస్సులు కానీ ఇవి కూడా రేపటి నుంచి నడవవు, మా డిమాండ్లు నెరవేర్చే వరకు అంటూ వాళ్ళు ప్రధానంగా గవర్నమెంట్ పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాం ఆటో కార్మికులకు అన్నారు. 3 సంవత్సరాలు అయిపోయింది. ఒక్క ఇయర్ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దాఖలు కనబడట్లేదు. ఇక మరొక పక్కన ఇప్పుడు ఆర్టీసీకి అనుసంధానం చేస్తాం ఆటోలు అంటూ మరో పక్కన కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎందుకోసం ఆటోలు బంద్ పెట్టాలనుకుంటున్నారు, వాళ్ళ డిమాండ్ ఏంటి? మన ముందు వివిధ జేఏసీకి సంబంధించినటువంటి నాయకులను మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఏంటిదన్న రేపు ఎందుకోసం మీరు బంద్ పెట్టాలి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి అంటున్నారు? ఇది కేవలం ఒకరోజు బందా, లేకపోయినట్టయితే ఉంటే మీ డిమాండ్ నెరవేర్చే వరకు ఉంటుందా? ఏం చెప్పబోతా ఉన్నారు గవర్నమెంట్? ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు గత 10 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఆ 10 సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని చెప్పి 2023 సంవత్సరంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము సంవత్సరానికి 12,000 ఇస్తాము, ఆటోమేటిక్ ఛార్జీలు పెంచుతాము, అదేవిధంగా ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము అని వాళ్ళు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. పలు డిమాండ్లు కూడా దాంతోపాటు అనేకమైన దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి ఆనాడు 12,000 రూపాయలకు సంబంధించిన గ్యారెంటీ కార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు పథకం అనేది తీసుకొచ్చి మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా అది మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించడం వలన తెలంగాణ రాష్ట్రంలో రోజువారీగా జీవనోపాధి పొందే ఆటో డ్రైవర్లకు పొట్టగొట్టినట్టు అయింది. అయినా కూడా మహిళలే కదా అని చెప్పి మేము దాన్ని ఎంకరేజ్ చేశాము. అయినా ఎంకరేజ్ చేసిన తర్వాత మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 నెలలు ఆందోళన చేస్తే అప్పుడు ప్రభుత్వం స్పందిస్తూ ఆటో డ్రైవర్లకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే, వాళ్ళని అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళని ఏదో రకంగా ఆదుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు పలు దకాలుగా చెప్పడం తప్ప ఇప్పటి వరకు ఒక సమస్య పరిష్కరించలేదు. మేము కలిసినప్పుడు అనేక సందర్భాలు ఆందోళన చేసినప్పుడు వారు ఏంటంటే మేము చేస్తాము చూస్తాము తప్ప ఇప్పటి వరకు చేయలేదు. అందుకే ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి మేము గత్యంతరం లేక 18 సంఘాలతో కూడిన ఆటో అండ్ క్యాబు వ్యాపార సంఘాలన్నీ కలిసి ఒక జేఏసీకి ఏర్పడి ఈనాడు 23 అర్ధరాత్రి 24 నుంచి నిరవధిక సమ్మెకి వెళ్తున్నాం. ఆటో క్యాబ్స్ అని చెప్పేసి అంటున్నారు. ఒక పక్కన క్యాబ్స్, ఈ ర్యాపిడో, ఓలా ఇటువంటివి కూడా ఉంటాయి కదా. సో అటువంటి వాళ్ళు కూడా ఈ బంద్లో పాల్గొంటారా, లేకపోతే కేవలం ఆటో వాళ్ళేనా, ఇంకెవరెవరు పాల్గొంటారు? అంటే యాపాధారిత సంఘాలు అంటే క్యాబ్ ఉంటుంది, ఆటో ఉంటుంది, మిగతా లేవు. ఓన్లీ యాప్ సంబంధించి ఆటోలు, క్యాబ్లు ఇందులో సమ్మెలో పాల్గొంటున్నాయి. వాళ్ళకు కూడా సేమ్ సంక్షేమ బోర్డు అంటే అందరికి వస్తుంది కదా, మా ఒక్కలే కాదు కదా. గత 40 సంవత్సరాల నుంచి మేము ఆందోళన చేస్తున్నాం. ఇవాళ వెల్ఫేర్ బోర్డు వల్ల వచ్చే నష్టం ఏం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది ఏం లేదు. ఇవాళ ఆటో డ్రైవరు, క్యాబ్ డ్రైవరు చనిపోతే వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు మీదకి వస్తున్నాయి. మేము సెస్ కడతామంటున్నాం, వాళ్ళు ప్రభుత్వం నిధులు ఇవ్వమని అంటలేము. అది ఏర్పాటు చేస్తే సెస్ వస్తుంది. ఇలా ఆటో కొన్నా, క్యాబ్ కొన్నా, లారీ కొన్నా, డీసీఎం కొన్నా లక్షలాది రూపాయలు పెట్టుకుంటున్నాం. 2% సెస్ కడతాము, కోట్లాది రూపాయలు నిధులు వస్తాయి. మా డ్రైవర్ల సంక్షేమానికి ఇవ్వమని అడుగుతున్నాం. ఇలా యాక్సిడెంట్లు చనిపోయినా, న్యాచురల్ చనిపోయినా వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఇలా ఆటోమేటిక్ ఛార్జీలు పెంచితే నష్టం ఏం చెప్పండి రాష్ట్ర ప్రభుత్వానికి? ఎన్ని రోజుల పాటు ఈ బంద్ ఉండబోతాం? మేము నిరోధకంగా ఇస్తున్నాం. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఒక బందే కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తాము. వేలాది మంది రోడ్ల మీదకి వస్తారు, కడుపు గాలి ఉన్నారు, ఇబ్బందులు పడి ఉన్నారు. ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది, ఆ నమ్మకం పోతున్నది. ఇలా 2.5 సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యయుతంగా నమ్మకంతోనే చేస్తుంది, చూస్తుంది తప్ప ఈనాడు చేయలేదు. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 7.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు, 2.5 లక్షల మంది క్యాబ్ డ్రైవర్లు సమ్మెలకు వస్తున్నారు. కడుపు గాలి, ఎందుకంటే ఆటో బంద్ చేసుకుంటే క్యాబ్గా బంద్ చేసుకున్నా మాకే నష్టం. అయినా కూడా గత్యంతరం లేకనే ఈరోజు రోడ్డు మీదకి రావడం తప్ప మరొకటి లేదు. ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందనే భావించవలసి వస్తుంది. ఎందుకంటే చేస్తే తప్పేంటి,
చేయలేదు కాబట్టి ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం ఒక సమ్మెనే కాదు, ప్రజలకు ఇబ్బంది జరగవచ్చు, వాస్తవం కూడా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మేము ప్రజారవాణంలో మేము కూడా ఇబ్బంది పడుతున్నామని ప్రజలు గ్రహించారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులే దీన్ని గ్రహించట్లేదు కాబట్టి ఇప్పుడు సమ్మె తప్ప మరో గత్యంతరం లేదు. ఆ సందర్భంగా ఇప్పటికైనా ప్రభుత్వానికి వెసులుబాటు ఉంది, ఇవాళ రేపు ఉంది, పిలిచి మాట్లాడవచ్చు. గొంతమ్మ కోరికలు కాదు, మీరు చెప్పిన డిమాండ్లే, మీరు పెట్టిన ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టినయే, మేము కొత్తగా ఏం అరగట్లేదు. కాబట్టి మేము ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము ఆందోళన కార్యక్రమంలో సమ్మెలకు వెళ్తున్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు? ఒక పక్కనేమో ఇప్పటికే ఆర్టీసీ ఇక్కడ ఉన్నటువంటి మీ కార్మికులకి, ఆటో రంగానికి సంబంధించిన వాళ్ళకి 12,000 రూపాయలు ఇవ్వకపోగా మరొక పక్కన ఆర్టీసీకి అనుసంధానం చేసేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా కనబడతా ఉంది. సో దాని ద్వారా మీకు వచ్చేటువంటి నష్టం ఏంటిది? సో ఆ విషయం పట్ల మీరు ఈ యొక్క బంద్లో అంశాన్ని కూడా ఏమైనా పొందుపరచడం జరిగిందా? తప్పనిసరిగా మీ ఏదైనా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా వాళ్ళే ప్రభుత్వం ఏదైతే ప్రకటిస్తేనే అన్ని టీవీలో కానీ మీడియా రూపంలో వచ్చింది. ఈరోజు మంత్రి గారు ఏమంటున్నారంటే అలాంటిది ఏం లేదు, మేమేం కొంటలేము చీస్తలేము అంటున్నారు. మరి ఆ విషయం మీరు చెప్పకముందే ఎట్లా వస్తుంది? మీడియాలో ఎట్లా వస్తుంది? ప్రింట్ మీడియా ఎట్లా వస్తుంది? ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తుంది? ఈరోజు మళ్ళీ ఏమంటారంటే మేము ఏమో ఆటోలు కొంటలేము, ఆర్టీసీ నుండి ఓన్లీ కనెక్టివిటీ ఉంటుంది అంటున్నాడు. కనెక్టివిటీ అంటే దేని నుండి కనెక్టివిటీ చేస్తున్నారు? మేము స్టేట్గా అడుగుతున్నాం. బస్సు దిగిన తర్వాత ప్రయాణికుని ఇంటికి తీర్చడానికి ఓన్లీ కనెక్టివిటీ చేస్తున్నాము, ఆటోలు ఉండలేమంటారు. ఏ విధంగా కనెక్టివిటీ చేస్తున్నారు? కనెక్టివిటీ చేయాలంటే ఆటోతో చేయాలంటే మేము ఉన్నాము కదా, కొన్ని లక్షల మంది ఉన్నాము. వాళ్ళతోటి ఏదైతే యాప్ ఆధారిత ఏదైతే ఉందో అది కూడా మీరు మాకు ఇవ్వండి, మేము గమనిస్తానికి చేస్తాం కదా. ఇంత ఏదైతే మహాలక్ష్మి పథకం తర్వాత వచ్చిన తర్వాత దందలు లేక రోడ్డు మీద పడి 200 మంది డ్రైవర్లు చనిపోయారు. అయినా కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ఏ కోణాన కూడా కనీసం పరామర్శించిన దాఖలు కూడా లేవు. కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చినా కూడా భరోసా లేదు. కనీసం డ్రైవర్లకు మీరు ఉండండి, మేము చేస్తాము ఒకటి మాట కూడా ఇచ్చిన ప్రాపాలన లేదు. ఇప్పుడు ప్రజాపాలన అంటున్నారు. ప్రజాపాలన కాదు, వాళ్ళు దొరల పాలన. ప్రజాపాలన అంటే కింది స్థాయి అట్టడుగు స్థాయి నుండి ఉన్న డ్రైవర్కు కానీ మామూలు పబ్లిక్ కానీ ఏదైనా ఇంతవరకు చేసిన పాపాన లేదు. మీ డిమాండ్ ఏంటి? ప్రధానంగా మీరు గవర్నమెంట్ ముందు పెట్టేటువంటి డిమాండ్స్ మెయిన్ డిమాండ్లు ఏంటంటే అంటే మనకు తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయిందండి. మన తెలంగాణ రాకముందు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీటరే అప్పుడు పెంచిన మీటర్ ఇప్పటి వరకు ఉంది. అంటే ఎంత ఘోరంగా ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన సంతోషంతో మనము సంబరాలు చేసుకుంటున్నాం, మేము కూడా ఉద్యమాల పాల్గొన్నాం. కానీ మేము ఆటో డ్రైవర్లు మీకు ఏం పాపం చేసినాం? 10 సార్లు 12 సార్లు బస్సు రేట్లు పెరిగినాయి, 10 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. అదే ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయించిన అదే డబ్బు అదే ఉంది మీటర్ తప్ప ఇప్పటి వరకు లేదు. 10-12 సార్లు డిమాండ్ చేసినాం, సార్ మాకు మీటర్లు పెంచండి, మీటర్ రేటు పెంచండి, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, బస్సు రేట్లు పెరిగింది అంటే కూడా కనీసం వాళ్ళ గవర్నమెంట్ నుండి ఇస్తలేడు ఆ డబ్బు, పబ్లికే ఇస్తారు. ఆయన కూడా పెంచడానికి ఎందుకు అడుగు వేస్తున్నారు? అలాగే సంక్షేమ బోర్డు, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు సంక్షేమ బోర్డు కూడా వాళ్ళ ఖజానా నుండి కూడా ఇవ్వమంటలేము. ఏదైతే ఆటోలు కొంటున్నామో, స్పేస్ పార్ట్ కొంటున్నామో ప్రభుత్వానికి అది రెన్యువల్ రూపేనా కానీ, లైసెన్స్ రెన్యువల్ రూపేనా కానీ, ఫిట్నెస్ రూపేనా కానీ ప్రభుత్వానికి కొన్ని లక్షల రూపాయలు ఇస్తున్నాం. దాంట్లో కొంచెం ఒక 2% సెస్ తోటి కట్ చేసి మాకు ఇవ్వమని చెప్తున్నాం, అది కూడా చేస్తలేరు. అలాగే ఇప్పుడు అక్రమంగా నడుస్తున్న ఓలా ఊబర్ బైకులు ఉన్నాయండి. అసలు ఎట్లా నడుస్తాయి అవి? ఓలా ఊబరు ఇంటికి నడిపించే బండి వాళ్ళు పబ్లిక్ రవాణా చేస్తున్నారు. మరి మేము ఎక్కడ వెళ్ళాలి? మేము ప్రభుత్వానికి ట్యాక్సీ కట్టి ఫిట్నెస్ రూపేనా పర్మిట్ రూపేనా చాలాన్ని కొట్టుకుంటూ మేము రోడ్డు మీద నడిపించుకుంటూ బస్సు ఫ్రీ వల్ల మేము నష్టపోతున్నాం. దాంతోపాటు కనీసం ఈ 2 వీలర్ అన్న బంద్ చేయండి. మీరు ఏ విధంగా కానూనుకు విరుద్ధంగా నడుస్తున్నారు కదా. రవాణా శాఖలో ఏదైతే ఉండదో అది విరుద్ధంగా ఉంది. అసలు 2 వీలర్ ఎట్లా నడుస్తారు? ఒకవేళ 2 వీలర్ నడిపేయాలనుకుంటే ట్యాక్స్ ప్లేట్ బండి, ఎల్లో ప్లేట్ బండి నడిపేయండి, మాకు అభ్యంతరం లేదు. కాబట్టి అక్రమంగా నడుస్తున్న ఊబర్ బైకులు కూడా తక్షణమే రద్దు చేయాలి. ఆటో డ్రైవర్లకు ఉపాధి కన్నా కల్పించినట్టు ఉంటుంది. అలాగే సంక్షేమ బోర్డు ఇది ఆటో మీటర్. ఇంకోటి అండి, ఈరోజు ఆటో డ్రైవర్లు స్కూల్ పిల్లలకు తీసుకెళ్తుండ్రు ఒకప్పుడు. ఇప్పుడు ఈ రోజులు ఏమైందంటే ఆటో వాళ్ళు చిన్నగా ఉంటుంది, పబ్లిక్ కొద్ది సెక్యూరిటీ బాగుంటుంది అనేది వ్యాన్లు అయితే మేము పంపిస్తామని ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ చెప్తున్నారు. ఆ విధంగా ఆటోల్లో పోయి వ్యాన్లు వచ్చినాయి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో. ఆ వ్యాన్లకు మీరు అధికారులు రవాణా అధికారులు మొత్తం రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని ఆపేసి నాన్న చాలా రాసున్నారు.
వేలకు వేలు చాలా రాస్తున్నారు, 20,000 30,000 రాస్తున్నారు. మరి అదే ఓన్ పేరు నడుస్తున్న బైకులకు ఎందుకు రాస్తలేరు మీరు? కాబట్టి దీన్ని కూడా మీరు తక్షణమే ఆపాలి. ఏదైతే మీరు ఏదైతే అక్రమంగానే ఏదైతే స్కూల్ వ్యాన్ అంటారు కదా, అది కాదు. స్కూల్ వ్యాన్ల దగ్గర రాకండి. వాళ్ళు బతుకు తెరుగు గురించి పిల్లలను చేస్తున్నారు తప్ప అలాంటిది ఉంటే ఫస్ట్ ఓలా ఊబర్ బైక్లో ఫస్ట్ దాన్ని రద్దు చేయండి. కాబట్టి దీని మేము కోరుతున్న ప్రభుత్వాన్ని ఓలా ఊబర్ తక్షణమే రద్దు చేయండి, మీటర్ రేట్లు పెంచండి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. మీరేం చెప్పదలుచుకున్నారు? కేవలం అంటే బంద్తో ఇంటి దగ్గర మాత్రమే అన్ని ఆటోలు బస్సులు అన్ని బంద్ పెట్టి ఉంటారా, లేకపోయినట్టయితే ఇక్కడ మళ్ళీ ఏమన్నా ధర్నాకి ఏమన్నా పూనుకుంటా ఉన్నారా? ఇట్లా ధర్నా చౌకలు లేకపోతే మిగతా దగ్గర ఏంటిది? రేపు ఏం చేయబోతా ఉన్నారు అర్ధరాత్రి? ఈ సమ్మె రోజున సమ్మె ఇంటి దగ్గర ఉండి సమ్మె చేసే సమ్మె కాదు, ఈరోజు ప్రభుత్వాన్ని రోడ్డు మీదకి తీసుకురావాలని చెప్పేసి భావించినటువంటి పోరాటం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మిలిటెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి అనుకున్నాం. ఆ పద్ధతిలో జిల్లాలలో అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఉంది, వందలాది మందితోటి ఈరోజు వాహనాలతో ర్యాలీ నిర్వహించి ముట్టడి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి అనుకున్నాం. ఆ పద్ధతిలో హైదరాబాద్లో కూడా ఈరోజు ర్యాలీ నిర్వహించి ఇందిరాపార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా 24 తారీఖు ఉదయం ఈ మహాప్రదర్శన ర్యాలీ ఉంటుంది. అందరూ కూడా వాహనాలతోటే రావాలని చెప్పేసి అనుకున్నాం. ఆ పద్ధతిలో ర్యాలీ కొనసాగుతుంది. ఈ పోరాటం ద్వారా ప్రభుత్వం దిగిరాకపోతే ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈరోజు డ్రైవర్ల పరిస్థితి ఎట్లుందంటే అమ్మినోడు మంచిగా ఉన్నాడు, కొన్నోడు మంచిగా ఉన్నాడు, కోసినోడు పాపం చేసిన అన్నట్టు ఈరోజు ఓట్లేసిన పాపానికి అధికారంలో ఉన్న వాళ్ళు మంచిగా ఉన్నారు, ప్రతిపక్షంలో మంచిగా ఉన్నారు. కానీ ఈరోజు డ్రైవర్లు ఈరోజు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవి న్యాయమైనటువంటి పోరాటాలు, ఇవి ప్రభుత్వం చేసేటువంటి డిమాండ్లు, వాటి పరిష్కరించాలి. సామరస్యంగా సంఘాల నాయకులను పిలిపించుకొని చర్చించి ఒక టైం బాండ్ పెట్టి ఈరోజు సమస్యలు పరిష్కరించడం కోసం ప్రభుత్వం ముందుకు రావాలి. లేకపోతే ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఇది రానున్న రోజుల్లో ఉధృతంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజానీకం, ఇతర కార్మిక సంఘాలను లేకుంటే రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతు ఇస్తూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తేనే మంచి అని చెప్పేసి ప్రభుత్వానికి మేము సూచన ఇస్తా ఉన్నాం. లేకుంటే ఈ సమ్మె ద్వారా జరిగేటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మరి బస్సులు కూడా బంద్ చేస్తామంటా ఉన్నారు. ప్రైవేట్ బస్సులు కూడా మీ బంద్లో పాల్గొంటే మీరు ఇచ్చేటువంటి బంద్లోని ప్రైవేట్ స్కూల్స్ ఇబ్బందే కదా, అంటే పిల్లలకు ఇబ్బందే, రవాణా ఇబ్బందే. సో ఇటువంటి పరిణామాలు కూడా ఉంటాయి కదా. మేము అందుకే ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఇది మా న్యాయమైనటువంటి పోరాటం, మా బతుకు జీవనం కోసం సాగుతున్నటువంటి పోరాటం. ఒకరోజు ఇబ్బంది జరిగినా కూడా మీరు సహకరించాలి. ఈరోజు మేము బాగుంటేనే మీ పిల్లలు సక్రమంగా స్కూల్కి వెళ్తారు. ఈరోజు ఉద్యోగాలు వెళ్ళే వరకు ఉద్యోగాలకు వెళ్తారు. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు హాస్పిటల్కి చేరుకుంటారు. ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. ఎమర్జెన్సీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాహనాలు నడిస్తే దానికి మేము ఆటంకంగా హాస్పిటల్ పనిలో ఉన్నటువంటి వాహనాలు నడుస్తూ ఉంటాయి. ఈరోజు స్కూల్ బస్సులు అయినా, స్కూల్ ఆటోలు అయినా, వ్యాన్లు అయినా కూడా ఆ రోజు మొత్తం బంద్ పెట్టాలి. ఈరోజు ప్రభుత్వం దిగిరావాలంటే మనం పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదు. అట్లా అనుకుంటే సకల జనుల సమ్మె చేసినప్పుడు నెలల తరబడి వాహనాలు అయిపోయినాయి, స్కూళ్ళు బంద్ అయిపోయినాయి. అప్పటికంటే పెద్ద ఇబ్బంది ఇప్పుడు వచ్చేది కాదు. కాబట్టి ప్రజలు మేము కోరుతా ఉన్నాం, పేరెంట్స్ కూడా కోరుతా ఉన్నాం. మా జీవన పోరాటం కోసం జరుగుతున్నటువంటి పోరాటం మీరు కూడా సహకరించి మాకు మద్దతు తెలపాలని చెప్పేసి మేము ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మీ ఆటో సంబంధించిన ఆటో మీద ఆధారపడి బతికేటువంటి కుటుంబాలు కానీ, ఆటోను నడుపుతున్నటువంటి మీ డ్రైవర్లు కానీ, అలాగే ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే మీరు అంటున్నారు, యాప్ ఆధారిత వెహికల్స్ ఏవైతే ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు? మొత్తం ఎంతమంది పాల్గొంటారు ఈ యొక్క బంద్లో? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల వాహనాలు నడిపే డ్రైవర్లు 25 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఆటో అయినా, క్యాబ్ అయినా, లారీ అయినా, డీసీఎం అయినా, స్కూల్ బస్ అయినా, అంబులెన్స్ అయినా, ట్రాక్టర్ అయినా, ట్రాలీ అయినా, ఎలాంటి వాహనాలు మొత్తం 25 లక్షల మంది డ్రైవర్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. ఇందులో దాదాపు 20 లక్షల మంది కార్మికులు ఈ సమ్మెలోకి రానికి అవకాశం ఉన్నది. గూడ్స్ వెహికల్స్ మినహా మిగతా ప్యాసింజర్స్ నడిపేటువంటి అన్ని రకాల వాహనాలు ఈరోజు ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టర్ లాంటి వాహనాలు కూడా ఈరోజు సమ్మెలో మాతో కలిసి వస్తూ ఉన్నాయి. మేము 2 వీలర్ మేము తప్పట్టండి, 2 వీలర్ లీగలైజ్ చెప్తా ఉన్నాం. ఈరోజు దాని ప్రమాదం జరిగి మరణిస్తే ఎవరు బాధ్యత వహించాలి? దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్రభుత్వం నుంచి కూడా ఇలాంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉండదు. అక్కడ నడిపేది కూడా నిరుద్యోగం. ఆ నిరుద్యోగం కూడా ప్రమాదం జరిగితే ప్యాసింజర్కి ఏం చెల్లించుకోలేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది లీగలైజ్ చేయాలి. అది ఏదైనా నిరుద్యోగులకు ఉపాధి దొరికించేటువంటి మార్గం తప్ప అదేం అక్రమంగా నడుస్తున్నది కాదు. అది అక్రమంగా నడవకుండా దాన్ని లీగలైజ్ చేసి కొంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని చెప్తా ఉన్నాం. ఆర్టీసీకి అనుసంధానం చేస్తాం ఆటోలో అన్నటువంటిది ఒక వార్త బలంగా వినబడతా ఉన్నది. సో దాని పట్ల మీ ఒపీనియన్ ఏంటిది? దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునేది లేదు, దాన్ని సహించేది లేదు. ఇప్పటికే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా 8 లక్షల మంది ఆటో డ్రైవర్లు, 4.5 లక్షల మంది క్యాబ్ డ్రైవర్లు ఈరోజు సరైనటువంటి కిట్టు ధర లేకుండా పోతూ ఉన్నది. ఈరోజు 200, 300 సంపాదించుకోవాలంటే రోజంతా వాహనం నడపాల్సి వస్తూ ఉంది. తిండి తిప్పలు లేక, వాననక, ఎండనక, చలనక రోడ్ల మీద పడిగాపులు కాస్తూ ఉన్నారు. మహిళలు ఎక్కువ మంది ఈరోజు క్యాబ్ను, ఆటోలను ఆశ్రయించేవాళ్ళు. ఈరోజు ఫ్రీ బస్సు వల్ల మహిళలందరూ కూడా గంటల తరబడి ఎదురు చూసి అయినా బస్సు ఎక్కుతా ఉన్నారు తప్ప ఆటో ఎక్కేటువంటి
పరిస్థితి లేదు. కాబట్టి మేము మహాలక్ష్మి స్కీమ్ను వ్యతిరేకం కాదు, కానీ దానిలో నష్టపోతున్నటువంటి ఆటో క్యాబ్ డ్రైవర్లను ఆదుకోవాలని చెప్తాను, దానికోసం జీవనభృతి ఇవ్వాలని చెప్తాను. ఇది ఇట్లే ఉండగా దీన్ని కొత్తగా మళ్ళీ ఈవీ ఆటోలు తీసుకొచ్చి అనుసంధానం తీసుకొస్తాం, పికప్ నుంచి డ్రాపింగ్ పాయింట్ వరకు మేమే బాధ్యత తీసుకున్నట్టు మరి మేమేం చేసుకోవాలి? ఈరోజు మీకు సరైనటువంటి ఉపాధి కల్పిస్తే, మీరు సరైనటువంటి భద్రత కల్పిస్తే మేము ఆటో క్యాబ్ నడపాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు చదివినటువంటి నిరుద్యోగులు కూడా ఆటో క్యాబ్ నడుపుకొని బతుకుతూ ఉన్నారు. దీనికి కారణం ప్రభుత్వం కదా. ఈరోజు ప్రభుత్వం సకాలంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఈరోజు ఈ ఆటో క్యాబ్ కొనుక్కొని ఈరోజు రోడ్డు మీద తిరిగేవాడా? కాబట్టి ఇది ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది మా డిమాండ్. మీరేం చెప్తారు? మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో గడిలు బద్దలు కొట్టిన అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆయన రాష్ట్రం ఏర్పరచుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో డ్రైవర్ల కడుపును కొట్టిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆటో డ్రైవర్లకు ఈరోజు 18 సంఘాలుగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు రేపు రాబోయే రోజులలో నీ కుర్చీని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తుంది. మా ముఖ్యమైన డిమాండ్లు సంక్షేమ బోర్డు, అట్లానే పెరిగిన ధరలకు అతీతంగా తక్షణమే మీటర్ ఛార్జ్ పెంచాలని, రెండవది ఈరోజు 21 సంవత్సరం ఉన్నటువంటి వ్యక్తికి నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని రేపు జరగబోయే అసెంబ్లీలో నువ్వు చెప్తున్నావు. ఈరోజు 21 నడి వయసులో ఉన్నటువంటి ఒక ఆటో డ్రైవర్ పొట్టగొట్టినటువంటి నువ్వు చెప్పిన మాటలకు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి రాబోయే రోజులలో నీకు తగిన గుణపాఠము హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటో డ్రైవరు నీకు గుణపాఠం చెప్తుందని. 3 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్లోకి కాంగ్రెస్ పార్టీ వచ్చి. సో ఎక్కడ కూడా పెద్ద డిమాండ్ అయితే కనపడలేదు. ఆటో వాళ్ళు సంబంధించిన మీ డ్రైవర్లు 12,000 రూపాయల కోసం, సరే 1-2 చోట్ల ఎక్కడ ఉంటే ఉండొచ్చేమో కానీ తప్పించి 12,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఏమైనా వచ్చినాయి పైసలు? ఏమన్నా వచ్చినాయి? ఆ 12,000 కదా, 12 రూపాయలు కూడా లేవు. ఆయన 18 గంటల పని చేస్తానని చెప్పుకునేటటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 18 నిమిషాలు కూడా 3 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా 18 నిమిషాలు కూడా కేటాయించకపోగా ఇది చెప్పుకోవడానికి ఆయనకు తగ్గుతుంది, కానీ చాతల్లో మాత్రం ఏమీ లేదు. అట్లానే ఈ రవాణా శాఖ మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కానీ, కార్మిక శాఖ మంత్రి ఉన్నటువంటి వివేక్ గారు కానీ వీళ్ళు ఎన్నో ముచ్చట్లు చెప్తున్నారు, కానీ అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లకు ఎటువంటి టైం కూడా కేటాయించకపోవడము చాలా బాధాకరమైన విషయం. ఆ రోజు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా దొరల పరిపాలన కొనసాగింది, ఈరోజు రెడ్డిల పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి మేము ఏదైతే ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసము జైళ్ళల్లో కోట్ల చుట్టుముట్టు తిరిగి 2-3 సంవత్సరాలుగా మేము పోరాటం చేసినాము, ఇది మా హక్కుగా మేము భావించుకొని మా జీవనోపాధి కోసము మేము ఖచ్చితంగా మేము సక్సెస్ఫుల్గా చేసుకొని సమ్మె ద్వారా మీరు దిగి రాకపోయి మా డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరంలో జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికలలో నీకు తగిన గుణపాఠం తెలియజేస్తామని ఈ మీడియా సందర్భంగా. మీరేం చెప్తారన్న? ఒక పక్కన ఎన్ని రోజుల పాటు ఈ సమ్మె ఉండబోతా ఉంది, ఈ బంద్ ఉండబోతా ఉన్నది. సో ఈ బంద్లో పాల్గొన్నటువంటి సంఘాలు ఎన్ని? సో ఆటో కార్మికులు ఎంతమంది రాబోతా ఉన్నారు? క్యాబ్ సంబంధించినటువంటి వాళ్ళు అంటున్నారు, బస్సు వాళ్ళు అంటా ఉన్నారు. సో ఎంతమంది ఎక్కడ సమ్మె చేయబోతా ఉన్నారు? దీని యొక్క మీ కార్యాచరణ ఏంది? ఈ యొక్క బంద్ తర్వాత ఏం చేయబోతా ఉన్నారు? ప్రధానంగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇందులో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అంటే మేము బీఆర్ఎస్ పార్టీ అనుబంధం బీఆర్టీయూగా, ఏఐటీసీ సిపిఎం పార్టీ, సిఐటియు సిపిఎం పార్టీ, ఏఐటీసీ సిపిఐ పార్టీ, టీయూసీ వీళ్ళు ఎంఎల్ పార్టీ, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఐఎన్టీసీ కూడా మాతో ఉంది, బిఎంఎస్ బీజేపీ అనుబంధ సంఘం ఉంది, ఇంకా అనేక ఇండిపెండెంట్ సంఘాలు ఉన్నాయి. ఈ సందర్భంగా సంఘాలు ఎన్ని ఉన్నా, నాయకులు ఎంతమంది ఉన్నా ఇక్కడ 14-15 లక్షల మంది ఆటో మోటార్ రవాణా కార్మికులు, ఆటో, స్కూల్ వ్యాన్, క్యాబ్ వీళ్ళందరూ దేనికి వర్తిస్తారంటే సంక్షేమ బోర్డు అనేది ఆటో డ్రైవర్కి వస్తుంది, వ్యాన్ డ్రైవర్కి వస్తుంది, క్యాబ్ డ్రైవర్కి వస్తుంది. ఏదైతే యాప్ ఆధారితం అంటున్నామో ఆ యాప్ కూడా ఆటో డ్రైవర్ వాడుతుండు, క్యాబ్ డ్రైవర్ వాడుతుండు. ఇవి మా సమస్య అందరి ఉమ్మడిగా ఉంది కాబట్టి మేము ఉమ్మడి పోరాటం చేస్తున్నాం. ఆటో డ్రైవర్లకు స్పెషల్గా ఏంటంటే ఏదైతే ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తున్నాడు ఒకటి, ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల, మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల ఉపాధి పోయి వాళ్ళందరూ ఇలా 210 మంది ఈ 3 ఏళ్ల కాలంలో ఆత్మహత్య చేసుకున్నారు. నాయకులుగా ఇవన్నీ చూసుకుంటూ మేము ఊరుకోలేక మేము అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ మాకు సమయం అని అడిగింది ప్రభుత్వం. 3 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకో సంవత్సరం అయితే మళ్ళీ ఎలక్షన్ల 3కే వెళ్ళిపోతారు. కాబట్టి ఇది అన్యాయం అని చెప్పి మేము ఈ సందర్భంగా మేము సమ్మెకి వెళ్తున్నాం. సమ్మెలో భాగంగా రేపు 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 24 ఆగస్టున సమ్మె జయప్రదం చేయాలని చెప్పి ర్యాలీలు నిర్వహిస్తున్నాం. నేను ఆల్రెడీ ఇలా 300 మంది
ఆటో డ్రైవర్లు 300 ఆటోలతోటి పెద్ద ర్యాలీ నిర్వహించి వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ ర్యాలీ ఆటోలతోనే ఉంటుంది. సమ్మె అంటే బంధు పెట్టి ఇంట్లో కూర్చోం, మొత్తం రాష్ట్రంలో రోడ్లన్నీ అష్టదిగ్బంధం చేయబోతున్నాం. ఆగస్టు 24వ తేదీన అన్ని రకాలైనటువంటి ఆటోలా ఇవన్నీ కూడా ఆటోలు అన్ని ఆటోలు, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు, క్యాబ్ వాళ్ళు, రవాణా కార్మికులు ఎవరు కలిసి వాళ్ళు ఎక్కడికి అక్కడ ఒక దగ్గర మేము వస్తారు. ఆల్రెడీ లారీల అసోసియేషన్ రాజేంద్ర రెడ్డి గారు కూడా మద్దతు ప్రకటించిండు, డీసీఎం వాళ్ళు ప్రకటించారు, వాళ్ళు మద్దతుకు వస్తారు. కానీ పెద్ద సంఖ్యలో ఉన్నది ఎవరు? ఆటో రంగం. ఈ రాష్ట్రంలో 8 లక్షల మంది ఉన్నటువంటి రంగం అంటే అన్ని రంగాల కంటే ఈ పెద్ద రంగం ఎవరిదంటే ఆటో రంగం. కాబట్టి వాళ్ళ పేరు మేము ఎక్కువ మాట్లాడుతాం, వాళ్ళ కోసం పనిచేస్తున్నాం. ప్రభుత్వం వాళ్ళ పేరు చెప్పి కదా అధికారంలోకి వచ్చింది, కాబట్టి ఆ వాయిస్ వస్తుంది. మేము 24వ తేదీన రాష్ట్రంలో అష్టదిగ్బంధం చేస్తాం. ప్రభుత్వం దిగిరాకపోతే ఏ ప్రజాభవన్ పేరైతే చెప్పిండో ఆ ప్రజాభవన్లో కేసీఆర్ కూర్చుంటున్నాడు, నేను కూర్చొని మీకు సమస్య చేస్తుండో దాన్ని ముట్టడిస్తామా, లేకపోతే ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తామా, మేము మళ్ళీ నిర్ణయం చేసుకుంటాం. ఏ పార్టీ నాయకులన్నా మీ బంధువులు ఎవరైనా పాల్గొంటున్నారా? మిగతా వాళ్ళు అంటే మీరు గవర్నమెంట్కి వ్యతిరేకంగానే చేస్తున్నారు తప్పించి, కాబట్టి ఆడ బీజేపీ వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా మీ సంఘీభావం తెలుపుతా ఉన్నారు వాళ్ళు? మేము ఆల్రెడీ నిన్న బీజేపీ పార్టీ ఆఫీస్కు రామచంద్ర గారికి వెళ్ళి మీరు మద్దతు అని చెప్పి మేము జేఏసీ నాయకులందరూ లెటర్ ఇచ్చినాం. ఆయన సంపూర్ణ మద్దతు ఇస్తా, ఇలా ప్రెస్ మీట్ కూడా పెడతా అని చెప్పిండు. బీఆర్ఎస్ పార్టీ అయితే మొదటి నుంచి మద్దతే ఉన్నారు. వారు కూడా కేటీఆర్ గారు వాళ్ళంతా కేటీఆర్ సార్ కూడా మేము పూర్తి మద్దతు ఇస్తాం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిండు. అదే ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా మద్దతు ప్రకటించిన ప్రధాన కార్యదర్శిగా కేటీఆర్ గారు అందుబాటులో లేని కారణంగా. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన ట్రేడ్ యూనియన్లు ప్రకటించినాయి, ఇక ఇండిపెండెంట్ సంఘాలకు కలిసి ఉన్నాయి. ఆల్రెడీ సిపిఎం పార్టీ ఇప్పుడు శ్రీకాంత్ గారు వాళ్ళు కూడా వెస్లీ గారికి లెటర్ ఇచ్చారు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఎన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా ఎంతమంది నాయకులకు సమస్య కాదు. ఇక్కడ మాకు అన్యాయం జరిగింది, అన్యాయం జరిగిన రోడ్ ఎక్కుతాం గింతే, అంతే తప్ప వేరే ఉండదు. మీ ద్వారా ఇంకొకటి మేము ఏం కోరుకుంటున్నామంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్కూల్ వ్యాన్లు ఏదైతే ఎక్కువ స్కూల్ పిల్లలు సర్వీస్ చేసినట్టు వ్యాన్లు ఉంటాయి, ఆటోలు ఉంటాయి. కాబట్టి పేరెంట్స్కి మా విజ్ఞప్తి ఏంటంటే ఈ సమ్మెకు సహకరించండి. ఈ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి స్కూల్ పేరెంట్స్కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్ పేరెంట్స్ స్కూళ్లకు మా విజ్ఞప్తి ఏంటంటే మాకు సహకరించండి అని చెప్తున్నాం. నిజంగా ఏదైతే ఈవీ వెహికల్స్ ఈ ప్రభుత్వం తెచ్చి మేము మేలు చేస్తామని చెప్తుందో మీరు నిజంగా మేలు చేసి ఒక పని చేయండి, మేము సలహా కొడుతున్నాం మీకు. ఇవాళ ఆటో మోటార్ రవాణా రంగంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లు ఉంటారు. కాబట్టి మీరు పెద్ద ఎత్తున దాన్ని మేము స్వాగతిస్తాం, మాకు ఇవ్వండి, సబ్సిడీ ఇచ్చి మాకు ఇవ్వండి. అంతేగాని మీరు ప్రైవేటు వ్యవస్థలతో ఏజెన్సీలతో కుమ్మక్కై ఏజెన్సీలకు ఇచ్చి మాకు కడుపు కొడతామంటే మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మా పోరాటం రేపు 24 తర్వాత తీవ్రంగా ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. మీరేం చెప్పదలుచుకున్నారు? కండువా బీజేపీ వాళ్ళది కనబడుతుంది కాబట్టి, సో మీరు కూడా రేపు పార్టీ నుంచి ఏమన్నా వీళ్ళకు సంఘీభావం ఉండబోతా ఉన్నదా? ఒక పక్కన ఇచ్చినటువంటి హామీ 12,000 కావచ్చు, వీళ్ళు అంటున్నటువంటి మీటర్ ఛార్జీలు కావచ్చు, అంతగట్ల. సో ఒక పక్కన ప్రభుత్వం ఇంకా కాస్త టైం ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఏంటిది వాళ్ళ డిమాండ్లు ఏంటిది? ఒక పక్కన ఇప్పటికే 20-25 మంది 200 మంది ఏమో చచ్చిపోయినని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఏంటిది ఆటో కార్మికుల పక్షాన మీ గొంతు ఏ విధంగా వినిపించబోతా ఉన్నారు? మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆటో అదేవిధంగా రవాణా కార్మిక వాళ్ళ అందరినీ కూడా కార్మికులందరికీ కూడా 6 గ్యారంటీల పేరిట మీరు వాళ్ళకి మాట ఇచ్చిండ్రు. ఇవి చేయండి, మేము తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున పోరాటం చేసినటువంటి ఆటో కార్మికులు ఇవాళ దాదాపు 200 పైచిలకు ఆత్మ బలిదానం చేసుకున్నారంటే మన ప్రభుత్వం ఈనాడు ఎంత దౌర్భాగ్యంగా పరిపాలిస్తూ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అయినప్పటికీ మేము కోరినది ఒకటే, మేనిఫెస్టోలో మీరు ఏదైతే పెట్టారో ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ అంశాలను ఫస్ట్ అమలు చేయండి. దాదాపు 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఈ 3 సంవత్సరాల కాలంకు ఎంతైతే పెండింగ్ బకాయి ఉన్నాయో ఆ బకాయి డబ్బులు మొత్తం ఆటో కార్మికులకు చెల్లించాలి. తర్వాత సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానన్నారు. దేశం లోపల చాలా ప్రాంతాలలో చాలా రాష్ట్రాలలో ఇవాళ సంక్షేమ బోర్డు నడుస్తూ ఉంది. ఇక్కడ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా. అదేవిధంగా ర్యాపిడియో అదేవిధంగా ఓలా లాంటి వాటిని మీరు గవర్నమెంటే టేకప్ చేసి కమిషన్ లేకుండా వీటిని కంటిన్యూ చేయాలన్నది 3వ డిమాండ్. దీనికి తోడుగా ఎవరైతే మరణించిండ్రో వాళ్ళందరికీ కూడా వారిని పరామర్శించి ఆ కుటుంబాలను ఆదుకోవాలి. 50 సంవత్సరాల నిండిన గీతా కార్మికునికి కానీ
అదేవిధంగా చేనేత కార్మికునికి కానీ పెన్షన్ రూపకంలో ఇస్తున్నారు. దయచేసి ఆటో కార్మికులకు కూడా 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఆటో కార్మికుడు 50 సంవత్సరాలు దాటిన తర్వాత నడపలేడు ఆటోను. కాబట్టి దయచేసి వారిని కూడా గుర్తించి వారికి పెన్షన్ ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకవేళ ఈ విషయం లోపల మీరు 18 సంఘాలు ఇవాళ ఐకమత్యంతో అన్ని పార్టీ నాయకులు కలిసి ఒక వేదికపైకి వచ్చి ప్రజల పరంగా మేము విజ్ఞప్తి చేశాం. ఇప్పటికీ మీరు చలించి వీళ్ళతోటి మాట్లాడి నేను చెప్పినటువంటి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి సమస్య పరిష్కారం చేయకపోతే తప్పకుండా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి జేఏసీ పరంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇది రేపటి సంబంధించినటువంటి బంద్లో ఆటోలతో పాటు క్యాబులు కూడా రేపు బంద్ కాబోతున్నాయి. రేపు అర్ధరాత్రి నుంచి అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచే ఈ ఆటోలు కానీ క్యాబులు కానీ అలా ఒక పక్కన స్కూల్ బస్సులు కానీ బంద్ కాబోతూ ఉన్నాయి. మా డిమాండ్లు నెరవేర్చేంత వరకు నిరవధికగా మేము సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మా యొక్క డిమాండ్స్ని ప్రభుత్వం పరిశీలించాలి, నెరవేర్చాలని చెప్పేసి కూడా ఆటో కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీ నేతలు అయితే ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.